వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. ఖచ్చితంగా సెల్ఫ్ స్లాట్ చేసుకోవాలి. ఎవరైతే సెల్ఫ్ స్లాట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి సెల్ఫ్ స్లాట్ అయితే చేసుకోండి. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అనేది కేవలం ఇప్పుడే ఓపెన్ అయింది. దీనికి ఒక టైం అనేది ఉంటుంది. లైక్ 16వ తేదీ నుంచి 25వ తేదీ అయితే ఎండ్ అవుతుంది. 25వ తేదీ తర్వాత ఎవరైతే సెల్ఫ్ స్లాట్ చేసుకోరో వాళ్ళకి ఇక అడ్మిట్ కార్డ్ రాదు. ఎవరైతే సెల్ఫ్ స్లాట్ చేసుకుంటారో వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. సెల్ఫ్ స్లాట్ కోసం మీరు ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. కింద ఇక్కడ మై అప్లికేషన్ అని కనిపిస్తుంది. మై అప్లికేషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్ అని ఉంటుంది కదా, మల్టీ టాస్కింగ్ అని అక్కడ మీరు చూడండి. సెలెక్ట్ సిటీ, ఎగ్జామ్ డేట్, షిఫ్ట్ అని ఉంటుంది. మధ్యలో భాగంలో మీరు క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అని ఇక్కడ మీకు ఒక ఫిక్స్ డేట్ అయితే రాదు. బ్లాక్ 1 సెలెక్ట్ చేసుకుంటే 4, 5, 6వ తేదీ మధ్యలో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బ్లాక్ 2లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 9, 10 ఇలా 13 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బ్లాక్ 3లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 16 నుండి 19 వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫిబ్రవరిన. సెల్ఫ్ స్లాటింగ్ ఎప్పుడు ఇలా జరగలేదు, బట్ ఫస్ట్ టైం ఈ యొక్క సెల్ఫ్ స్లాట్ ఇలా డిఫరెంట్గా వచ్చింది. మీరు నిదానంగా సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఏది కావాలో దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా 3 ప్రిఫరెన్స్ అయితే చూపిస్తాయి. దేని మీద క్లిక్ చేస్తారో మీకు అక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్, ఇలా కర్నూలు కావాలంటే కర్నూలు, గుంటూరు కావాలంటే గుంటూరు. సో ఇక్కడ మీరు ఒకదాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కర్నూలు మీద సెలెక్ట్ చేస్తాను. ఇలా దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ టు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా లోడింగ్ అవుతుంది. ఓటీపీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద కన్ఫర్మేషన్ ఉంటుంది. కన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీ సెల్ఫ్ స్లాట్ ఆప్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.